దివ్యాంగుల ఓట్ల తొలగింపు పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి వెనకాల 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడుతున్నట్లుగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్పీఆర్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరిట పలు రాష్ట్రాల్లో దివ్యాంగుల ఓట్లను అన్యాయంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసన కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా నిన్న రాష్ట్ర స్థాయి కమిటీలో చర్చలు జరపడమైంది. కావున వికలాంగుల పెన్షన్ పెంపు కొరకు రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతపరచాలనేసి రాష్ట్ర కమిటీలో చర్చలు జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వికలాంగుల పరికరాలు అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా వెంటనే అమలు చేయాలనేసి కూడా ఎన్పీఆర్డి రాష్ట్ర కమిటీ చర్చలు చేసింది. అదేవిధంగా ఏదైతే భారత దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఓట్ల హక్కులు కూడా తొలగించి అదేవిధంగా కొంతమంది వలసలు వెళ్ళింటూ అదేవిధంగా మనకి ఏప్రిల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వికలాంగులు ప్రజాప్రతినిధులు కూడా దీనికి మద్దతు ఇవ్వాలనేసి మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జరిపిస్తున్నటువంటి దీనికి హైదరాబాదు తర్వాత ఇందిరా చౌక్లో మార్చి 13 నాటికి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ రిలే నిరాహార దీక్షలను కూడా అన్ని మన జిల్లాకు ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా జయప్రదానం చేయాలని ఎన్పీఆర్డి తరఫున మేము పిలుపునిస్తున్నాం.